మా అమ్మా నాన్న చెప్పరు ఈ చెట్టు మా ఊరిని కాపాడిందని. ఈ చెట్టు కిందనే జ్ఞానం పుట్టింది. విద్యాపురంలో ఒక స్కూల్లో ఏర్పరచవలెను. శాంక్షన్ ఫర్ విద్యాపురం స్కూల్. విద్యాపురం పాఠశాల అప్రూవ్. ఈ పిల్లలకి నా జీవితం మొత్తం ఇవ్వాలి. మీరు ఎవరు? నేను టీచర్ని. విద్యాపురం వెళ్తున్నా. దయచేయండి బాబు. ఇక్కడ నుండి విద్యాపురం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇస్తాను. హాస్పిటల్, కాలేజ్, స్కూల్ అన్ని 30 కిలోమీటర్ దూరమే సార్. ఇన్ 1926. చిన్న ఊరికి పిలిచినందుకు క్షమించండి. నేను కూడా చిన్న రైతు కుటుంబం నుండి వచ్చాను. ఊర్ల పిల్లలకి చదువు ఇవ్వడమే నా కల. ఈ చెట్టు మన ఊరి అడయాళం. ఒకప్పుడు ఇక్కడ ఋషులు మన పూర్వీకులకు పాఠాలు బోధించేవారు. అందుకే మన గ్రామానికి విద్యాపురం అని పేరు వచ్చింది. మా ఇంటికి రారాము, నీకోసం అన్ని ఏర్పాట్లు చేశాను. అమ్మా సీత, రాము వచ్చాడు, భోజనం వడ్డించు. పిల్లలు వస్తే మన పాఠశాల ప్రారంభించవచ్చు. నేను ఊరందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తాను. మనం పాఠశాల ప్రారంభిస్తున్నామని, పిల్లలను బడికి పంపమని వాళ్ళకి చెబుదాం. దౌరస్వామి రాము మాస్టర్ గారిని పరిచయం చేస్తున్నారు. రేపటి నుంచి మన ఊర్లో బడి పెడుతున్నాను. అందరూ మీ పిల్లల్ని బడికి పంపండి. మన పొలం పనులు ఆగిపోతాయి పిల్లల్ని బడికి పంపిస్తే. పిల్లల్ని బడికి పంపిస్తే మన పొలం పనులు ఆగిపోతాయి. ఒకరోజు పని ఆగితే పైసలు పోతాయి, చదువు ఆగితే తరతరాలు పోతాయి. నా కొడుకుని పంపిస్తాను. నా కొడుకుని పంపిస్తాను. మీ కొడుకు డాక్టర్ అవుతాడు, ఈ ఊరినా కాపాడుతాడు. ఈ జ్ఞానం సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలి. మానవులు గతంలో అడవుల్లో నివసించేవారు. ఇప్పుడు మనం గ్రామాల్లో మానవత్వంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మానవత్వంతో అభివృద్ధి చెందితే భూమిపై మనం అత్యున్నత శక్తిగా ఎదుగుతాం. మీరు ఏది చదివినా మానవాళికి సేవ చేయడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడమే ప్రథమ ప్రాధాన్యత. ఇక్కడ పిల్లలు ఎదుగుదలకు వసతులు తక్కువగా ఉన్నాయి. వర్షం పడుతోంది, పిల్లలు గుడిసెలోకి పరిగెత్తండి. సరైన పైకప్పు ఉన్న పాఠశాల ఉండాలి. అయ్యో, పాము కదిచింది, తొందరగా దూసుకెళ్ళండి. ఆసుపత్రి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆమె బతికే అవకాశాలు చాలా తక్కువ. ఆమె బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఊరిలో పిల్లలను బడికి పంపిన మొదటి వ్యక్తి ఆమె. ఇప్పుడు ఆసుపత్రి సౌకర్యం లేక ఆమె చనిపోయింది. రోడ్డు లేదు, హాస్పిటల్ లేదు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది? అను, ఇది మొత్తం కలలా ఉంది. మీరు విద్యాపురంలో ఉన్నారు. 1926 కాదు, 2026. ఇప్పుడు విద్య, ఆసుపత్రి, సౌకర్యాలు అందరికీ దగ్గరగా ఉన్నాయి. గతంలో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. और भैया पेगे से जगी तदेगा ले मिगे के देगी 1926లో జ్ఞానం కోసం చదివారు. 2026లో మార్క్స్ కోసం. అబ్బాయి నీళ్ళు ఇవ్వలేదు, చూసావా? పాపం ఎంత దాహంగా ఉన్నాడో. ఇక్కడ ఎవరికీ మానవత్వం లేదు. వీళ్లకు మానవత్వం లేదు. గాయపడిన మహిళకు సహాయం చేయడానికి వీరు బాధపడరు. ఆసుపత్రి ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. గాయపడిన మహిళ చనిపోతుంది. 30 కిలోమీటర్లు కాపాడడానికి ప్రయత్నించాను. ఇప్పుడు కేవలం 3 కిలోమీటర్లు, కానీ ఇంకా విఫలమవుతున్నాం. ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మానవత్వం లేదు. ఇక్కడ నిజమేమిటంటే వారు చెట్టును మాత్రమే కాకుండా మానవత్వాన్ని కూడా నరికివేశారు.